మళ్ళీ రక్తహీనతో బాధపడుతున్నారు, వాళ్ళు కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్షయవ్యాధితో బాధపడే వాళ్ళకి, ఈ సికిల్ సెల్ అనీమియాతో ఉండే వాళ్ళకి, వాళ్ళు కూడా ఏంటి అంటే చెవికి సంబంధించిన వ్యాధులు, దంతాలు, తర్వాత గొంతు సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా అందరినీ తీసుకోవాలి, ఆయిల్ ఎంత తీసుకోవాలి, ఉప్పు ఎంత తీసుకోవాలని, దీనివల్ల ఎక్కువగా ఉపకాయాన్ని తగ్గించడానికి ఒక ఈ చక్కెర వంటలు 10% తగ్గించడం ద్వారా తగ్గిస్తుంది. కాబట్టి అవి కూడా మనము రోజులు మనం ఇది స్వస్థ నారీ సశక్త పరివార్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే సుమారుగా 14,000 పైన క్యాంప్స్ పెడుతున్నాము. తిరుపతి జిల్లాలోనే 536 క్యాంప్స్ పెడుతున్నాము. క్యాంప్స్ ద్వారా సుమారుగా దగ్గర 3.5 లక్షల పైన పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ కానీ స్క్రీనింగ్ చేస్తాం. పీడీ గారు చెప్పినట్టుగా, డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా ఒక నారీ రోల్ ఏముంటుంది ఫ్యామిలీలో, అది ఎందుకు స్వస్థ ఉండాలి అది ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తల్లి, అక్క, చెల్లి ఆరోగ్యం బాగానే ఉంటుంది, అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ అయితే సశక్తిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ క్యాంప్స్ ద్వారా తిరుపతి జిల్లాలో ఏదో అయితే మనం ట్రీట్మెంట్ చేస్తాం, స్క్రీనింగ్ చేస్తాం, నేను అందరికీ ఆహ్వానం ఇస్తున్నాం. అదేవిధంగా డిపార్ట్మెంట్స్కి కూడా అందరూ డిపార్ట్మెంట్ ఒక కన్వర్జెన్స్ మోడ్లో వెళ్ళాలి, కన్వర్జెన్స్ మోడ్లో చేయాలి. ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా కొన్ని వ్యాధులు అయితే తెలియలేనివి కూడా ఉంటాయి, అది స్క్రీన్ చేసి ముందుగానే మనం గుర్తించుకుంటే అది మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఐమ్ అగైన్ ఇంకొకసారి అందరూ సిటిజన్స్తో, మన స్టాఫ్తో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది చాలా మంచి ఆపర్చునిటీ ప్రభుత్వం ద్వారా, గౌరవ సీఎం గారి ద్వారా. ఇది ఖచ్చితంగా మనం ఇంటింటికి తీసుకువెళ్ళాలి మరియు బాగా రిజల్ట్స్ చూపించి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. థ్యాంక్ యూ. వారికి మహిళలు తెలియకుండానే ఇప్పుడు వచ్చే ఈ క్యాన్సర్ అనేది మహమ్మారి చాలా ప్రమాదకరమైనది. ఇది మొదటి స్టేజ్లోనే గుర్తించుకునేదానికి స్క్రీనింగ్ టెస్టులు చేసుకొని వారు ఆరోగ్యవంతంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన తిరుపతి పట్టణంలో 12 చోట్ల అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ 2 వారాల్లో అన్ని టెస్టులు వారికి కూడా చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ టెస్టులు కూడా షుగర్, క్యాన్సర్ పరీక్షలు, అదేవిధంగా పోషణ అభియాన్, తల్లి బిడ్డల సేవలు, వృద్ధులకు పరీక్షలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలతో పాటు క్షయవ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే అవకాశం మన తిరుపతి నగరంలో 12 చోట్ల అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. చాలా మంచి చక్కటి అవకాశం. ఎందుకంటే మహిళలు ముఖ్యంగా దీనికి అవేర్నెస్ తెప్పించుకోవాలి. వారు బాగుంటేనే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుంటుంది. ఇందాక మన సోదరులు చెప్పారు, మన భారతదేశంలోనే స్త్రీలకు గౌరవం ఇచ్చిన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్త్రీలకు గౌరవం అతి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ప్రాధాన్యతను స్త్రీలు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రంగాల్లో కూడా పురుషుల కంటే ఈ రోజుల్లో స్త్రీలు పోరాట పట్టిమ ఎక్కువగా ఉంది, చాలా ముందంజలో ఇస్తున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమై ఉండేవాడు, ఇప్పుడు ఇంటితో పాటు అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా ఇంకా మెరుగ్గా కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు అన్ని సేవా కార్యక్రమాలు, ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లో తీసుకుంటే చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు మహిళలే చేస్తున్నారు. నర్సులు ఎక్కువ శాతం 100కి 70-80%, 90% వాళ్ళే మహిళలే ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి మహిళలకు ఓపిక ఎక్కువ ఉంటుంది. మీరు ఆరోగ్యకరంగా ఉంటే అందరికీ అలవాటు చేయాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఈ యొక్క మంచి కార్యక్రమం, ఈ యొక్క మంచి రోజు మన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం, మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు
చేసుకోవడం చాలా సంతోషం వేస్తున్నారు తెలియజేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తున్నాను. నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు, యువతులు, పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం, టీకాలు, మాసిక శుభ్రత, శారీరక దారుణం. టీబీ పేషెంట్స్ రెడీగా. चल लेना